వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. ఈ రోజున బ్రహ్మోత్సవాలలో ఒక విశేషమైనటువంటి ఉత్సవాన్ని స్వామి మనందరి చేత కూడా పరికల్పన చేసుకున్నారు. అది సహస్ర దీప అలంకరణ సేవ. కనీసం 1000కి పైగా దీపాలను ఇవాళ మనం వెలిగించి ఆ స్వామికి సమర్పణ చేసామన్నమాట. అయితే దీపం దేనికి ప్రతీక? దీపారాధన చేసుకున్నాం, చక్కగా గోవిందనామాన్ని మనం స్మరణ చేసుకున్నాం. మరి ఆ దీపం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మనం ఒక 2 మాటలు అనుకొని ముందుకు వెళ్ళడం మన ధర్మం. కాబట్టి దీపం దేనికి ప్రతీక చెప్పండి? జ్ఞానం. దీపం జ్ఞానానికి ప్రతీక. ఎక్సలెంట్, బాగా చెప్పారు. దీపం దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. చూడండి, మన హాల్లో మొత్తం అంతా ముందు లైట్ ఆపామనుకోండి, చీకటి ఏర్పడుతుంది. ఒక సంవత్సరం కాలం పాటు మనం గది తలుపు వేసామనుకోండి, దాంట్లో పూర్తిగా చీకటి నిండుకుంటుంది. చీకటిగా ఉంది కదా అని మనం పెద్దగా ప్రయాసపడక్కర్లేదు. ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ గది మొత్తం వెలుగు నిండుతోంది. అలాగే భగవన్ నామం కూడా నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ పరః చెప్తాం కదా. శ్రీమన్నారాయణుడు అనేటువంటి ఒక జ్యోతిని మన మనస్సులో మనం వెలిగించుకోగలిగినట్లయితే జన్మ జన్మాంతరాలలో ఉండేటువంటి పాపరాశత దగ్ధమైపోతుందట. రచో యజూక్షి సామాని తదైవ ధర్మణానిక సర్వం అష్టాక్షరాంతస్థం యజ్ఞాన వివాహమని ఒక నారాయణ మంత్రంలో 4 వేదముల యొక్క సారాన్ని కూడా చూపించారట. అటువంటి స్వామి యొక్క మంత్రాన్ని మనం అనుసంధానం చేస్తే జన్మ జన్మాంతరాలలో ఉన్నటువంటి మన పాపాలన్నీ కూడా బాగా ఉండేటువంటి అగ్నిలో చిన్న దూది పింజ వేస్తే ఎలాగైతే కనిపించకుండా దగ్ధమైపోతుందో, అలా స్వామినామం చేత మన పాపరాశులన్నీ కూడా, అంటే మన వెనకాల మనకు కనిపించకుండా ఉండేటువంటి చెడంతా కూడా భస్మం అయిపోతుంది అన్నమాట, క్లీన్ అయిపోతుంది చక్కగా. అటువంటిది మనకి స్వామి యొక్క నామం. మరి ఈ జ్ఞానానికి ప్రతీకైనటువంటి దీపం గురించి కూడా మనం చెప్పుకోవాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిరావః. చూడండి, మంత్రంలో చెప్పబడింది. చాలా మందికి అనుమానం ఉంటుంది, స్వామి దీపం విపక్క పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, దేంతో వెలిగించాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక రకమైనటువంటి తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా ఉంటుంది. మంత్రంలో చెప్పినటువంటి విధంగా సా ఆజ్యం. ఎప్పుడైనా కూడా దీపానికి మొట్టమొదటి ప్రయారిటీ నెయ్యి, నెయ్యి తర్వాత 2వ ప్రయారిటీ నువ్వుల నూనె. ఎందుకంటే తైలము అంటే కదా, తైల దీపం అంటే తైలము అంటే తిలల నుండి వచ్చింది కాబట్టి అది తైలం, తిలలు అంటే నువ్వులు. కాబట్టి నువ్వుల నూనె లక్ష్మీకరం. అటువంటి ఆ దీపాన్ని వెలిగించడం అపమృత్యు దోషాన్ని పోగొడుతోంది. ఇంట్లో అకాలంలో వచ్చేటువంటి మరణాలు ఏవైతే ఉంటాయో చూసారా, మనం 100 ఏళ్ళు బతకాలి, ఏదో మధ్యలో కలపగాలి, అనవసరమైనటువంటి ఇబ్బందుల చేత ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండరాదు. నెయ్యిలో వెలిగించేటువంటి దీపాన్ని బుద్ధి వికసింపజేస్తుందట. దాని నుండి వచ్చేటువంటి, ఇప్పుడు చూసారా మన దీపాలు వెలిగించాం, దాని నుండి ఒక రకమైనటువంటి ఇదంతా కూడా బయటకు వస్తూ ఉంది చూసారా మీరు. ఆ వచ్చేటువంటి ప్రభావం చేత బుద్ధి వికసిస్తోంది. బుద్ధేన వర్ధతే బుద్ధి అన్నమాట, బుద్ధి వికసిస్తోంది. అలాగే తైల దీపం వల్ల ఏంటి అంటే తెల్ల నువ్వుల దీపం వల్ల అపమృత్యు దోషాలు పోతాయి. ఆ రెండింటి తర్వాత ఏ దీపం అయినా ఒకటే, ఏ నూనె అయినా ఒకటే. ఈ నూనె వచ్చింది, ఆ నూనె చెడ్డది అంటే ఏమీ లేదు. ఏదైనా దీపారాధన ముఖ్యం, అంటే ఇంట్లో జరగాలి. త్రివర్తి సాధ్యం. త్రివర్తి అంటే 3 ఒత్తులను ఒకటిగా చేసి మనం దీపారాధన చేసుకోవాలి. సంయుక్తం కలపాలి. త్రివర్తి సంయుక్తం అన్నమాట. ఎందుకు? ఒక ఒత్తి బలహీనంగా ఉంటుంది,
దీపం నిలబడడం కష్టం అవుతుంది. 3 ఒత్తులు కలుపుకొని మనం పెట్టుకున్నట్టు కనుక అయితే దీపానికి బలం చేకూరుతుంది కదా. అందువల్ల ఇటువంటి సంయుక్తం ఇక వహినా యోగితం ప్రియం వెలిగించడం అనేటువంటిది భగవంతుడికి ప్రీతికరంగా ఉంటుందట. మన ఇంట్లో కూడా చక్కనైనటువంటి ప్రకాశాన్ని ఆ చెడు అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పోయి పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. వహినా యోగితం ప్రియం గృహాణ మంగళ దీపం త్రైలోక్యంతి విలాప. మనం ఇళ్లలో పెట్టేటువంటి ఈ దీపారాధన అనేటువంటిదట ముల్లోకాలలో ఉండేటువంటి అజ్ఞానమైనటువంటి చీకటిని పారద్రోలుతున్నాడట. త్రైలోక్యం విలాప అజ్ఞానమే దేవాయ పరమాత్మనే. భక్తితో వెలిగించేటువంటి గృహం మనకి ఇంటికి శుభాలను చేకూరుస్తున్నది అని మనకి ఈ మంత్రం ద్వారా సారాంశం తెలియజేస్తూ ఉన్నది. అయితే పూర్వం దీని గురించి కూడా చిన్న జ్ఞానాన్ని గురించి కూడా చిన్న వృత్తాంతం చెప్తూ ఉండేవారు. అది కల్పిన కదే, నిజానికి ఉన్నటువంటిది కాదు. కానీ ఈ సందర్భంలో చక్కగా మనం అన్వయం చేసుకోవచ్చు అనమాట. ఒకప్పుడట నారద మహర్షి వారికి చిన్న సందేహం కలిగింది. నేనే గొప్ప భక్తుడిని అనేటువంటి ఒక అహం మొదలైందట. ఎందుకట ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ 24 గంటలు కూడా స్వామినామాన్ని అత్యంతంగా ఎవరు చెప్తూ ఉంటారు? ఏ లోకానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నిరంతరం కూడా ఆ నామాన్ని కలిగేటువంటి వాడు నారద మహర్షి కదా. ఆయనకి అది మనసులో అనిపించిందట, ఇంతలాగా ఎవరైనా నామాన్ని చెబుతారా? నేనే కదా చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఎన్నిసార్లు నేను చెప్తున్నాను, నాకన్నా గొప్పగా ఎవరైనా చెప్తున్నారా అని ఒక సందేహం కలిగిందట. కలిగిన తర్వాత పెద్దవాడి మనసులో దాచుకోవాలి, ఎప్పుడే అడిగేయాలి, సందేహం గురించి జరిగిపోవాలి. నారాయణమూర్తి వారి దగ్గరికి వెళ్ళాక నారద మహర్షి అడిగారట, ఏమని? స్వామి, నీ నామాన్ని ఇంతలా నేను కలుస్తున్నాను కదా, నాకన్నా గొప్ప భక్తులు ఎవరైనా ఉన్నారా నీకు అని అడిగారట. అడిగితే నాకు స్వామి అన్నారట, ఓహో లేకేమి ఉన్నారన్నారట. అయితే ఎవరు ఏమిటి అని అడిగితే నారాయణమూర్తి గారు ఏం చేశారట, భూమి మీద ఉన్నటువంటి ఒక రైతు వారి కుటుంబాన్ని చూపించి, చూడండి, ఒక రైతు వారి కుటుంబాన్ని చూపించి అక్కడికి వెళ్ళి వాళ్ళు దినచర్యని గమనించన్నారట. గమనించమనేసరికల్లా పాప నారద మహర్షి మాతృలో వచ్చి ఆ రోజు ఆ రైతు ఏం చేస్తున్నాడా అని గమనిస్తూ ఉన్నట్ట. గమనిస్తూ ఉంటే పాప రైతు ఏం చేసేట, ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకొని దేవుడి దగ్గర ఒక దీపారాధన చేసుకొని ఏదో గోవింద వాడు వచ్చినటువంటి ఏదో దేవుడికి ఒక అన్నం పెట్టుకున్నట్ట. అక్కడి నుంచి వాడి నిత్యమైన పొలంలోనికి నీళ్ళకి ఏ విధంగా వాడి పనులు ఉన్నాయో వెళ్ళిపోయినట్ట. మధ్యాహ్నం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మరొక వాడు కృష్ణార్పణ మనసులో అనుకున్నట్ట, భగవంతుడు ఇచ్చిందే కదా అని ఒక అన్నం పెట్టుకున్నాడు, తినేసాడు. వాడికి చెప్పాలని తినగా నామం కూడా పలకడం రాదు అటువంటి వాడు. సాయంకాలం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఒక మాట దేవుడికి దండం పెట్టుకున్నట్ట. వాళ్ళ అమ్మా నాన్న అక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట గంట సేపు వాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా వాళ్ళ అమ్మా నాన్నతో కష్టకాలన్నీ కూడా మాట్లాడుకున్నట్ట. మాట్లాడుకొని అక్కడి నుంచి భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోయినాడు. అది నిత్యము ఇదే కృత్యం జరుగుతూ తీసేకల్లా నారద మహర్షి అనుకున్నట్ట, ఏమిటి అసలు నామం ఎన్నిసార్లు పలుకుతున్నాడు వీడు? ఉదయం ఒకసారి అన్నాడు, మధ్యాహ్నం ఒకసారి అన్నాడు, సాయంకాలం ఒకసారి, రోజు 3 సార్లే కదా. అంతకన్నా ఎక్కువ మంది భగవన్నామాన్ని వీడు పలకలేదు. కాబట్టి వీడు ఎలా గొప్పవాడు అయ్యాడు అని చెప్పేసి వైకుంఠానికి వెళ్ళేట. వైకుంఠానికి వెళ్ళి నారాయణమూర్తి గారిని అడిగేట, స్వామి ఏమిటిది? నువ్వేమో వాడేమో గొప్ప భక్తులు అన్నావు, వాడేమో రోజు మొత్తంలో కనీసం 2-3 సార్లు కూడా నీ నామాన్ని శుభ్రంగా చెప్పడం లేదు, మరి ఎలా నాకన్నా గొప్ప భక్తులు అయ్యాడు అని అడిగేట. అడిగేసరికల్లా నారాయణమూర్తి గారు ఏం చేశారట, సరేనాయన ఇలా నీకు ఒక విషయాన్ని చెప్తారని చెప్పేసి, ఇదిగో ఇటువంటి పాత్ర నింపుగా తయారీ పోసి ఎలా కదిలితే డ్రాప్ కింద పడిపోతుంది,
అంత నింపుగా చక్కగా ఆ నూనెలు పోసి ఒక దీపాన్ని వెలిగించి నారద మహర్షి వారి చేతిలో పెట్టారట. పెట్టి ఆయన ఇదిగో వైకుంఠం కదా, ఈ వైకుంఠం చుట్టూరు ఒక వారు ఈ దీపం గలం కాకుండా తిరిగిరా అన్నారట. దీపం గలం కాకుండా తిరిగి రాగించారు కదా. పాప నారద మహర్షి గారు అదంత పడి అనుకుని దీపం పట్టుకున్నారు. నారాయణ అంటూ అడుగు తీసి అయిపోయారు. అమ్మ కలిగిపోతా నూనె కింద పడేటువంటి ప్రభావం స్టార్ట్ అయిపోయింది. ఇక అమ్మనాయన ఇలా కాదనుకున్నాడు. ఆయన కాదని చెప్పేసి మెల్లిగా సౌండ్ తెప్పించి నారాయణ అంటూ మెల్లిగా కదులుతున్నాడు. అయినా సరే తైలం కింద పడిపోతున్నాడు. ఇలా పడకూడదు కదా, స్వామి చెప్పిన లెక్క ఏమిటి? దీపం కలవకూడదు, నూనె కింద పడకూడదు కదా. కాబట్టి నోట్లో అన్నం మానేసేయండి. నారాయణ కాస్త అడిగిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ నూనె కదలకుండా కింద పడకుండా దీపం కలం కాకుండా పాపం వైకుంఠంలో తిరిగాడు. స్వామి దగ్గరికి వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఇదిగో స్వామి నువ్వు చెప్పిన విధంగా నూనె కింద పడలేదు, దీపం కలం కాలేదు, కాబట్టి నువ్వు చెప్పిన లక్ష్యాల మీద అడిగేట అంతా బాగుంది. కానీ మరి ఈ ప్రయాణంలో నువ్వు ఎన్ని మార్పులు నారాయణ అన్నావో చెప్పన్నట్ట. ఈ ప్రయాణంలో నువ్వు ఎన్ని మార్పులు నారాయణ పైగా చెప్పంటే నారదుడు అన్నట్ట, విశ్వామి నూనె అయిపోతుంది కదా, దీపం కలమైపోతుంది కదా, మీరే చెప్పారు కదా రెండు పనికిరాదని, అందుకే ఒక్క మాట కూడా అనలేకపోయినాను అన్నట్ట. చూసేవారైనా చిన్న దీపం చేతిలో పెట్టి కనకాకపోదంటేనే నువ్వు నారాయణ మంత్రాన్ని విడిచిపెట్టేసావు కదా. వాళ్ళు సంసార బాధ్యతల్లో ఉన్నారు పూర్తిగా. అంత సంసార బాధ్యతల్లో ఉంటూ తెల్లవారేసరిగా ఒక్కొక్కరికి ఎన్ని కష్టాలు, ఇన్ని బాధల్లో ఉంటూ కూడా సమయ బాధలతో ప్రతిరోజు నియమంగా భగవంతుడిని కలుస్తూ ఉన్నటువంటి వాడు గొప్పవాడ కదా. ఏ పని లేనటువంటి వాడు నారాయణ నారాయణలో విచిత్రం ఏముంటుంది. అన్ని పనుల్లో నిమగ్నమై ఉండి కూడా దానికోసం సమయాన్ని కేటాయించి మన భగవన్నామాన్ని పలకడమే అత్యుత్తమమైనటువంటి భక్తి విధానమని స్వామి మనకి జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారని పెద్దవాళ్ళు కల్పించి చెప్పినటువంటి కథ ఇది. అలాగే ఈ కాలంలో మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే భగవంతుడి యొక్క ఆరాధనని మన పిల్లలకి మనం దగ్గరుండి అలవాటు చేయాలి. ఎందుకంటే మనం ఏది చేస్తున్నామో పిల్లలు అదే చేస్తారు అనే విషయాన్ని మర్చిపోకండి. చాలా చిన్న విషయం పక్కన పెడితే పెద్ద విషయం, పట్టించుకుంటే చాలా చక్కనైనటువంటి విషయం అన్నమాట. మనం ఆరాధన చేస్తే వాళ్ళు ఆరాధన చేస్తారు. మనం చేయకుండా మాటలే చెబితే వాళ్ళు మాటలే చెప్తారు, పని మాత్రం చేయరన్నమాట. శరీరానికి వ్యాయామం చేస్తే ఆరోగ్యం, మరి మనస్సుకి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? మనస్సుకి స్థిరత్వం కావాలంటే ఏం చేయాలి? ఈ స్థిరత్వం లేకపోవడం వల్ల ఈ రోజుల్లో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో తెలిసిన మీకు. ప్రతిదానికి చిన్నపిల్లల్లో కోపం, ఆవేశం, ప్రతిదానికి తొందరపాటు నిర్ణయాలు. ఇదిగో నువ్వు అది చేయకపోతే నేను గెలిచేస్తా, నాకు ఇది దొరకకపోతే నేనేదో చేస్తా. రేపొద్దున చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఆత్మహత్యల దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. అటువంటి స్థితి ఎక్కడ కలుగుతుంది అంటే మనస్సుకి స్థిరత్వం లేకపోవడం వల్ల. కాబట్టి మనందరం కూడా ఆరాధన చేస్తూ మనలో ఉండేటువంటి బాధలన్నీ స్వామి దగ్గర పెట్టుకొని మనం రిలాక్స్ అయిపోవాలి. అలాగే పిల్లలకి చక్కగా మనం ఆ ఆరాధనని అలవాటు చేసి మానసికంగా వాళ్ళకి పరిపుష్టత కలిగిస్తే కనుక వాళ్ళు స్థిరమైన మనసుతో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. చక్కని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఆ విషయాన్ని మనం గమనించుకొని ఈ సందర్భంలో దాన్ని గుర్తుపెట్టుకొని అందరూ అమలుపరుచుకుంటారని చెప్పేసి స్వామి తరపుని అందరికీ మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, లక్ష్మీరమణ గోవింద, నారాయణ గోవింద, వెంకటరమణ గోవింద. ముందు వెనక దీపాలు ఉంటాయి, అందరూ చూసుకుంటున్నారు. తొందర పక్కన ఎవరు కూడా అలా నిల్చోండి.